గత సంవత్సరంలో మీరు నష్టపోయిన వాటన్నిటిని గుర్తు చేసుకోండి. ఈ సంవత్సరం నేను రోగిగ్రస్తుడయ్యాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, మందులు వాడాను. చాలా ధన్యులు మీరు. ఎంత మంచోళ్ళు, ఎంత దేవుడు మీ మీద కృప చూపించాడో చూడండి. మిగిలిన వాళ్ళందరూ మా జీన్స్ గొప్పయండి అనుకుంటున్నారా? కాదు. దేవుని కృప ఉంది కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు, పర్సు ఖాళీ అవుతుంది, బాధలు, ఇంజక్షన్లు పొడుస్తారు, పడక మీద పడుకోబెడతారు, చుట్టూన్న వాళ్ళకి, ఇంటి వాళ్ళకి బాధ, ఎన్నో విధాలుగా నష్టపోతున్నాం. ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో వ్యాపారంలో నష్టపోయానన్న వాళ్ళు ఉంటే చేసి చూపించండి. ఈ రోజున చాలామంది నష్టపోయేది వ్యాపారంలోనే. వ్యాపారం చేసేది ఎందుకంటే లాభం కోసం. చివరికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే లాభం గోపం అయ్యి పెట్టుబడి కూడా రాక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వ్యాపారం చేయొద్దని దేవుడు చెప్పలేదండి. వ్యాపారం చేయొచ్చు, కానీ దుర్వ్యాపారము చేయకూడదు. అన్యాయపు వ్యాపారం చేయకూడదు, సారాయి వ్యాపారం చేయకూడదు, సినిమా హాళ్ళ వ్యాపారం చేయకూడదు, దేవునికి ఇష్టము లేని వ్యాపారాలు మనం చేయకూడదు. అందుకే వ్యాపారం చేసేవారు దేవుని చిత్తం ఎరిగి ప్రార్థించి దేవుని దగ్గర నుంచి చిత్తం తెలుసుకొని వ్యాపారం మొదలు పెడితే అనుదినము దేవునికి మొదటి స్థానం ఇస్తే మీ వ్యాపారాల్లో దీవించబడతారు. మాటికి మిమ్మల్ని చేయెత్తమంటే మీరు బాధపడతారు. చేయెత్తమనకుండా నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఈ సంవత్సరంలో మా పెళ్ళి అయిందండి, మేము విడిపోయామండి అన్నోళ్ళు ఉంటారా అంటే, జనవరిలో పెళ్ళి అయిందండి, మేలో విడిపోయామండి అన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పెళ్ళైన 3 నెలలకి నా భార్య వెళ్ళి నా మీద కేసు పెట్టిందని చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత తెలిసిందండి, నేను పెళ్లి చేసుకున్న ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిందంట, 3 పిల్లలంట అని చెప్పి మోసపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎంత భయంకరమో చూడండి. వివాహ విషయాల్లో తప్పటడుగులు వేస్తే, తొందరపాటు నిర్ణయాలు చేస్తే, పూర్వకాలంలో అనేవారు పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. అంటే పెళ్ళి చేయటం అంటే ఎన్నో ప్రయత్నాలు, వెనక ముందు కుటుంబాలు, అవసరాలు, పరిస్థితులు అన్నీ చూసుకొని కానీ చేసేవారు కాదు. ఇప్పుడు పెళ్ళి చేయటం చాలా సులభం. మ్యాట్రిమోనీ ఉంటుంది కదా, అందుకోవాలి సెలెక్ట్ యువర్ బాయ్. ఎర్రగుండాలా, నల్లగుండాలా, తెల్లగుండాలా, ఈ అమ్మాయికి ఇంత కట్నం, ఈ అమ్మాయికి ఇంత కట్నం, ఇది కావాలా, 2వ పెళ్లి కావాలా, 3వ పెళ్లి కావాలా, 4వ పెళ్లి కావాలా, ఇవి కూడా అంట. అందులో ఏంటంటే ఒక్కసారే పెళ్ళి మనుషుడికి. దేవుడు నిర్ణయించిన వివాహం ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత భార్యను విడనాడకూడదు, విడిచిపెట్టి మరొకతను వివాహము చేసుకోకూడదు. చూడండి, ఇవాళ చాలా కుటుంబాల్లో ఒక బిడ్డ కుటుంబం విఫలమైతే ఆ తల్లి ఎలా ఏడుస్తుందో నాకు తెలుసండి. ఆ తండ్రి ఎలా తల వంచుకుంటాడో తలెత్తలేక నలుగురిలో నాకు చెప్తున్నారు తెలుసు నాకు. ఒక బిడ్డ వివాహం విఫలమైతే ఆ బిడ్డతో పాటు ఆ కుమార్తె జీవితంతో పాటే కాదు, ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అన్నదమ్ములు ఏడుస్తున్నారు, తండ్రి దిక్కుపడుతున్నాడు, తండ్రి కుటుంబం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎన్నో కుటుంబాల్లో సంతోషకరమైన హ్యాపీ న్యూ ఇయర్ ప్రారంభిస్తారే కానీ, పెళ్ళి బాగా జరిగింది అనుకుంటారే కానీ 3 నెలల ముచ్చట్లాగే మిగిలిపోతుంది. ఆ ఇల్లు కట్టుకున్నాం, మంచి ఇల్లు కట్టేసాం, ఎలాగైతే దేవుడే సహాయం చేశాడని చెప్తారు, దేవుడే లోన్లు ఇచ్చాడని చెప్తారు. దేవుడే లోన్లు ఇచ్చాడా? దేవుడు లోన్ ఇస్తాడని ఎక్కడ చెప్పాడు బైబిల్లో? ఎక్కడ చెప్పాడండి? లోన్ కోసం ప్రార్థన చేయండి, మేము వెళ్తున్నామని నన్ను అడుగుతారు కొంతమంది. ఏమని చేయాలో నాకు అర్థం కాదు. ఏమనైనా నీ చిత్తం ఏదో చేయి అంటాను నేను, అంతే. నేను లోన్ కోసం చేయనంటే మళ్ళీ ఆయన బాధపడతారేమోనని నేను ఒకటే చేస్తా. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎవరు ఏది అడిగినా, ప్రభువా నీ చిత్తమైతే వీరి హృదయ వాంఛ తీర్చు, వీరు అడిగి నీ చిత్తమైతే వారికి సహాయం చేయి. ఇల్లు కట్టుకున్నామనే సంతోషం మార్చి నెలలో వస్తే నవంబర్ నెలకల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడండి. కొత్త ఇల్లు కట్టుకున్నారు కదా, ఎలాగున్నారు పిన్ని గారు అని ఎందుకు అడుగుతావులే అమ్మా. లోన్లు బాధలు ఎక్కువైపోయినాయి. అప్పులోళ్ళు వచ్చి తలుపులు తడుతుంటే ఎటబారిపోవాలని అర్థం కావటంలా. ఆ పాతింట్లో మూలబడి ఉంటే మా జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, హాయిగా తిని పడుకునేవాళ్ళం. ఈ కొత్త ఇంట్లోకి వచ్చాక
కరెంటు బిల్లు అమ్మా ఆ ఇంటద్దంట వస్తుందమ్మా. సొంత ఇల్లు కరెంటు బిల్లు ఎంత వస్తుందంట? ఇంటద్ది అంత కరెంటు బిల్లు వస్తుందంట. ఇక వాటర్ బిల్లు వస్తుందంట, ప్రాపర్టీ ట్యాక్స్ అంట. ఇవన్నీ అద్దింట్లో ఉన్నాయా? మరి ఎందుకో ఇల్లు 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 అంటారు. ఇల్లుంటే స్తోమత ఉంటే పొదుపు చేసి కట్టుకోగలిగితే కట్టుకోండి. కానీ అప్పులు చేసేసి కట్టేసుకొని ఉన్న భూమి కూడా పోగొట్టుకున్న వాళ్ళని చూశాను నేను చాలామంది. స్థలం ఉంది కదా అని అప్పు చేసి ఇల్లు కట్టుకొని అప్పులు తీర్చడానికి స్థలం కూడా అమ్మేసుకొని మొత్తానికి ఆ స్థలము ఇల్లు ఏది లేని వాళ్ళు అయిపోయారు. చాలాసార్లు మనం నష్టపోతున్నాం. ఒక కష్టం వచ్చిందంటే కష్టం వెంబట కష్టం మనిషిని పట్టి పీడిస్తుందండి. నేను ఒక సంగతి చెప్పి దేవుడిచ్చిన ఈ వాగ్దానం చెప్పి ముగిస్తాను. ఒకసారి చూడండి, మీ బైబిల్లో యోవేలు గ్రంథం ఉందేమో చూడండి. తీసిన వాళ్ళు మొదటగా చేయొద్దండి. యోవేలు, దీన్ని బట్టి తెలిసిపోద్ది మీరు బైబిల్ చదివే వాళ్ళ లేదా అని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పాసర పురుగులు తినివేసి ఉన్నవి, పాసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తుడివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విరువడి, ద్రాక్షరసం పానము చేయవారిలా రోదన చేయుడి. కొత్త ద్రాక్షరం మీ నోటికి రాకుండా నాశనమాయను. అయ్యో 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 అయ్యో. గొంగలి పురుగులు తినిన దానిని మిడతలు తినేశాయి, మిడతలు విడిచిన దానిని పాసర పురుగులు తినేశాయి, పాసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేశాయి. ఓనదంతా అయిపోయింది. ఏమైపోయిందండి? పచ్చగా ఉన్న జీవితం ఏమీ లేదుగా మిగిలిపోయింది. ఒకదాని మీద ఒకటి. అప్పుల్లో ఉన్నావురా బాబు అంటే జబ్బులు వచ్చాయి, జబ్బులకి హాస్పిటల్ బిల్లులు కట్టావురా బాబు అంటే యాక్సిడెంట్ అయింది. ఇలా ఒకదానికి ఒకటి వచ్చినప్పుడు చూడండి, కొంతమంది ఇళ్లలో ఒక్క సంవత్సరంలోనే ఎక్కడో ఉన్నవారు అధోగతికి పడిపోయిన వారిని చూస్తున్నాం. శాపం వెంట శాపం మనిషిని వెంటాడుతుందండి. తాగుబోతులారా, మత్తులైన వారులారా మేల్కొనండి. మీరు ఎట్లా వెళ్ళిపోతుందో మీ సంసారం మీకు అర్థం కావటంలా, మీ బ్రతుకు ఎలా వృధా అయిపోతుందో అర్థం కావటంలా. తాగుబోతుడి కండి ఎప్పుడు తెల్లారుతో ఎప్పుడు చీకట పడుతుందో కూడా తెలియదు ఆడికి. అసలు బెడ్ ఎవరో, కుక్క పిల్ల ఎవరో, చిన్న బిడ్డ ఎవరో తెలియదు. మా మెడ్రాసులో కొంతమంది తాగుబోతులు ఉన్నారు. వాళ్ళ పిల్లల దగ్గరకు వస్తుంటే ఇసిరి కొడతారు, చేతితో ఇసిరేస్తారు. అక్కడ ఉన్న కుక్క పిల్లని తీసుకొని ఎత్తుకొని లా లిజో అని పాట పాడతారు. లిటరల్గా నిజంగా చెప్తున్నాను నేను. ఒరే వీడికి కుక్క పిల్ల ఏదో తన బిడ్డ ఏదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడే. ఎంతమంది ఈ రోజున మత్తులో ఉంటున్నారు. కొందరికి సారాయి మత్తు, కొందరికి సంపాదన మత్తు, కొందరికి వేశ్యతనం, వ్యభిచారం, శరీరపు ఇచ్చలు, వాటిల్లో పడ్డవాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకుండా బతుకుతున్నాడు. వాడి ఆరోగ్యం పోతుంది, వాడి ఆస్తి హరించుకుపోతుంది, వాడికి ఉన్న పరపతి పోతుంది, వాడికి ఉన్న సమస్తము కూడా విచ్ఛిన్నమైపోతుంది. గుర్తించటం లేదు. ఒకదాని మీద ఒకటి పట్టి పీడించిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాతే దేవుడు గుర్తొస్తున్నాడు కొంతమందికి. ఆ తప్పిపోయిన కుమారుడు మంచి తండ్రినిచ్చాడు, ఆస్తినిచ్చాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయమని తీసుకుపోయాడు. దుర్వ్యాపారంలో పాడు చేసేసాడు. తాగుబోతుగా, వ్యభిచారిగా, జోదగాడిగా సమస్తం పాడు చేసుకున్న తర్వాత తింటానికి తిండి కూడా లేని స్థితిలో పందులు మేపే పని కోసం కుదురుదామనుకున్నాడు, పొట్టు తిందామనుకున్నాడండి. కానీ అప్పుడు అతనికి బుద్ధి వచ్చిందట. నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా ఉంది కదా, నేనెందుకు ఇక్కడ ఇలా కూలోడిగా పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నానని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది అతనికి? ఏమొచ్చింది? వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి చూసి, రే పనికి మనోడు వస్తున్నాడు రా, ఆస్తి అంతా తీసుకుపోయి తినేసి తగలబెట్టి ఎట్టొస్తున్నాడు చూడు బికారాళ్ళగా, రే కూలోళ్ళరా వాడిని కర్ర పెట్టి తరివేయండి రా అన్నాడు తండ్రి. మనమైతే ఏమంటాం? ఇలా మళ్ళీ వస్తున్నావు, ఏం కావాలా నీకు, అన్నీ తీసుకుపోయావు కదా నాతో గొడవ పెట్టుకుని అనమా. కానీ ప్రేమ కలిగిన తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి గబ్బు కొడుతున్నాడు, 10 గబ్బు కొడుతున్నాడు. అయినా కూడా ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ముద్దు పెట్టుకొని, కౌగులించుకొని,
ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, మనం సంతోషిస్తామన్నాడు. ఈ రోజున నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో 2019 సంవత్సరంలో, నువ్వు తిరిగి వస్తే యేసుప్రభు దగ్గరికి, నా బుద్ధిహీనత వల్ల నేను ఆస్తి పోగొట్టుకున్నా, నా అవిశ్వాసం వల్ల నేను ఆరోగ్యం పోగొట్టుకున్నా, నా తొందరపాటు వల్ల నా బిడ్డల వ్యవహారంలో తప్పు చేశా, నా కుటుంబంలో అనవసరమైన చిక్కుల్లో పెట్టుకున్నా, నేనేదో ప్రయాసపడి సంపాదిద్దామనుకొని ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను. నీ తప్పును నువ్వు రియలైజ్ చేసుకొని ప్రభు దగ్గరకు వస్తే పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తానంటున్నాడు. అదే యోబేలు గ్రంథంలో మరో వచనం అని చదవండి, 25వ వచనం. యోబేలు గ్రంథం 2:25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు మీరు కడుపార తిని సంతృప్తి పొంది. ఎన్ని రోజులైందండి? ఎన్ని రోజులైంది కడుపార తిని? ఈ మధ్య మరీ విపరీతం. కొంచెం తినమ్మా, వద్దు లావ్ అయిపోతా, వద్దు అంటారంట ఈ అమ్మాయిలు అందరూ. కాలేజీకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతారంట కింద. పాఠాలు చెప్తుంటే బర్రలా ఉంటుందంటే బుర్రకెక్కదు. బుర్రకెక్కడానికి క్యాలరీలు కావాలండి, క్యాలరీలు కావాలి వినటానికి, పాఠం నేర్చుకోవడానికి. ఏదో డైటింగ్ చేసి స్టైల్గా అయిపోదామని తక్కువ తినేవాళ్ళు కొందరు, ఉండి తిననోళ్ళు కొందరు, లేక తినేవాళ్ళు, తినలేని వాళ్ళు మరి కొందరు. ఏ ఏ ఏ తినరా కడుపారా అంటే ఇంత శకరంలాగా అన్నం పెట్టుకునేది ఎంత ఇంత, కింద నుంచి కొండ దివినట్టు తవ్వటమే. పూర్వం పొలం పనులకి వెళ్ళేవాళ్ళండి, కుస్తీలు పడేవాళ్ళు, నరకది దున్నేవాళ్ళు, ఆడవాళ్ళు పిండి రుబ్బేవాళ్ళు. పిండి రుబ్బితే బైప్స్ అంటారు, ఇప్పుడు జిమ్కి వెళ్తారు దానికోసం అందరూ. పిండి రుబ్బేవాళ్ళు, దబా దబా దంచేవాళ్ళు, కారాలు. తెలుసా మీకు అవన్నీ? తెలీదా? పొయ్యిలో కట్టెలు పెట్టి ఉఫ్ అని ఊతే లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోయింది. ఇవాళ ఏముంది? స్టైల్గా కంప్యూటర్ దగ్గర కూర్చున్నది, ఏళ్ళు అక్కడ కదులుతాయి. అందుకే నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఏంటండి తెల్లదారగదు, రకరకాల జాపులు. అసలు కష్టపడి పనిచేసినవాడు కడుపు నిండా పప్పన్నం తిన్నా సరే కొరకబెట్టి నిద్రపోయేవాడు పూర్వకాలం. కానీ ఈ రోజులో మనిషికి కడుపార తినలేరు. అంత బఫే సిస్టమ్. బఫే సిస్టమ్ అంటే బఫెలో సిస్టమ్ అంట. బఫెలోలు అంటే బర్రెలు, గేదెలు. గేదెలు కూర్చొందంటే నిలబడదంటాయా? నిలబడదంట. బాస్పాట్లు వేసుకొని చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడు నిలబడేది గబగబ గతుక్కునేది, స్పీడ్గా తినేసేది. అతను బ్యావ్ బావ్ అడగలేదు, బావ్ పెప్సీ, కొక్కో, పురుగుల మందు. చూడండి, మనుషుడు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, డబ్బులు పాడు చేసుకుంటున్నాడు. ఇంట్లో కాఫీ కాసుకొని తాగితే 10 మంది తాగొచ్చు ఆ డబ్బులతో. బయటికి వెళ్ళి కొట్లో కాఫీ, స్టార్ బక్స్, కాఫీ హౌస్ ఏమిటంటారు, కొత్త కొత్త ఏమైనా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏమైంది? దేవుడిచ్చిన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, దేవుడిచ్చిన డబ్బు పాడు చేసుకుంటున్నాం. సమయం దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా ఇంత కంగారుగా తిని నువ్వు చేసేదేంటి, సాధించేదేంటి? ఏం పని లేదు. మీరు కడుపార తిని చెప్పండి, చదవండి, తృప్తి పొంది బావ్ అని ఒక్కసారి అంటే సరిపోద్ది. ఇంకా బావ్ 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 అనుకుంటూ కూర్చోక్కరు. ఒక్కసారి తిని లోపలికి వెళ్ళా బావ్ అనేవాళ్ళు పూర్వకాలం. అంటే వెళ్ళిపోయి పొట్టలో కూర్చుంటారు సరికి. ఇప్పుడు ఏమైనా గాలి ఒక బుడ్డు, ఒక గాలి ఒక ఫుడ్డు, బావ్ బావ్ అని అరగదు. ఎసిడిటీ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం అంటున్నాం. కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన తిన్న తర్వాత ఏం చేయాలి మనిషి? సినిమా చూడాలా, సీరియల్ చూడాలా? తిన్న తర్వాత దేవా ఆహారం ఇచ్చావు వందనాలు, ఆరోగ్యం ఇచ్చావు వందనాలు, నా భార్యని ఇచ్చావు వందనాలు, నాకు బిడ్డల్ని ఇచ్చావు వందనాలు, రండారా రండి రండి అని అందరినీ గుండ్రగా కూర్చోబెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, పిల్లలతో ముద్దులాడుతూ, భార్యతో మాట్లాడుకుంటూ సంతోషించి ఎన్ని రోజులైందండి? అన్నం అయిపోయిందా? త్వరగా పెట్టు, ఇంకా ఉడుకుతుందండి, 5 నిమిషాలు రండి. ఫోన్లో
తిన్న తర్వాత మళ్ళీ ఈయన ఇటుపక్క తిరిగి ఫోను, ఆమె అటుపక్క తిరిగి ఫోను. పిల్లలకేమో ఉంటాయి, వాళ్ళు గేమ్లు ఆడుకుంటుంటారు కూర్చొని. అమ్మ నాన్న సంబంధం లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. ఇదండి వాళ్ళ బతుకు. అందుకే మన కుటుంబాల్లో సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, చీటికి మాటికి గొడవలు చెలరేగుతున్నాయి. మూడో వ్యక్తి బయలుదేరి చంద్రవందర చేసేస్తున్నాడు కుటుంబాల్ని. మీరు కడుపార తిని దేవుడు చేసిన వింత కార్యాలు స్తుతించినట్లు ఈ సంవత్సరము స్తుతి సంవత్సరంగా ఉండాలి మన జీవితంలో. సణుగుడు సనగకూడదు అసలు. ఇక దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి, గుర్తు చేసుకొని నువ్వు స్తుతించి, నీవు చేసిన మేళ్ళు భార్యకు చెప్పు, భార్య చేసి నీ భర్తకు చెప్పు, ఇద్దరు కలిసి బిడ్డలకు చెప్పండి, బంధువులకు చెప్పండి, స్నేహితులు చెప్పండి. ఎంత గొప్పవాడో చెప్పు, నీవు దీవించబడతావు, వారు ఆశీర్వదించబడతారు. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు చదవండి. నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తను. ఏమేమి పోయినాయో గత సంవత్సరంలో, ఏమేమి నాశనమైపోయినాయో, నష్టపోయినాయో అవన్నీ తిరిగి నేను మీకు మరలా ఇచ్చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. కోపంతో చేయెత్తుతాడే కానీ అయ్యా అంటే తల నిమిర్తాడు. ఎత్తిన చేతిని కొట్టకుండా తల, నా బిడ్డ ఉండరా, ఇచ్చేస్తానులే, నీకు ఇచ్చేస్తానులే అంటాడు అన్నాడు. ఇంత మంచి యేసయ్య ఎక్కడ లేడండి. ఎంత మంచి దేవుడో నా దేవుడు. ఎంత పాపినైనా కనికరిస్తాడు, ఎంత విసిగించినా ప్రేమిస్తాడు, ఎంత బాధ పెట్టినా ఆయన మనసులో పెట్టుకోకుండా మనల్ని క్రొత్తగా ప్రేమిస్తాడండి. పోగొట్టుకున్న సంవత్సరం వల్ల పంటంతా నీకు ఇవ్వాలి, నీ బ్రతుకులో నష్టపోయినవన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు కడుపార తినాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండి దేవుని ప్రణాళికలో ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువు అన్నాడు, నేను పంపిన నా సైన్యం. దేవుని సైన్యములకు అధిపతి అని యేసు ప్రభువుకు పేరండి. సైన్యములకు అధిపతి అంటే ఆయన దగ్గర కూడా కర్రలు, కత్తులు ఉంటాయి అనుకుంటున్నారేమో. మిడత ఇంత సన్నగా ఉంటుంది, కానీ మిడతల దొండు వచ్చిందంటే పంటంతా ఎంతమంది ఆపాలని చూసినా ఎంత స్పీడ్గా తినుకుంటూ మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోయిందో వీడియోలో కూడా చూశారండి, వీడియోలో కూడా వేశారు. నాకు గుర్తొస్తుంది, యేసు ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయేమోనని. మన జీవితంలో నష్టపోవడానికి, ఉన్నదంతా పోగొట్టుకోవడానికి కారణం దేవుని కాపుదల పోయినప్పుడే. ఉన్నదంతా తిరిగి పొందడానికి కారణం దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడే. ఈ కొత్త సంవత్సరంలో ఏవేవి నీవు నష్టపడ్డావో, ప్రభా అది కూడా పోయింది నాకు, ఇది పోయింది నాకు, అది లేదు నాకు, ఇది పోయింది, ఇది నష్టపడ్డానని నీవు దేవుని దగ్గర చెప్పుకుంటే ఆ పంటంతా నీకు తిరిగిస్తానంటున్నాడు. నేను విడిచిపెట్టిపోయిన నీ భార్య తన బిడ్డలతో పాటు తిరిగి వచ్చి నీతో సమాధాన పడేటట్టుగా, నువ్వు వద్దన్న నీ భర్త నీ దగ్గరకు వచ్చి సమాధానపడి నేను కుటుంబాన్ని కట్టుకునేటట్టుగా, తల్లిదండ్రుల మీద తిరగబడినటువంటి బిడ్డలు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి నాన్న నన్ను క్షమించు, అమ్మ నన్ను క్షమించు అని చెప్పేటట్టుగా దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు అయిపోయిందండి మా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్ళి. ఈ సంవత్సరం వచ్చి కలిశాడు, క్షమాపణ అడిగాడని ఒక తల్లి వచ్చి పొద్దున చెప్పిందండి. 20 సంవత్సరాలు మా ముఖం చూడలేదు వాడు. ఇప్పుడు తనంతట తానే వచ్చి అమ్మ నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించమంటున్నాడు. ఏమేమి మన జీవితాల్లో పోగొట్టుకున్నామో, అది మనుషులే కానివ్వండి, డబ్బే కానివ్వండి, వస్తువులే కానివ్వండి, ఆశీర్వాదాలే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, తిరిగి దేవుడు మనకి ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. కాకపోతే మనం చేయాల్సిన పని చేయాలి. మన తప్పును ఒప్పుకోవాలి, మనం పోగొట్టుకున్నవేదో ఆయనకి చెప్పాలి. ఏంటంటే అక్కడక్కడ కొంతమంది ఇలా మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా వాచ్ పోగొట్టుకుంటారు, సెల్ పోగొట్టుకుంటారు. ఇక్కడ ఒక సెల్ ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు ఎవరు వస్తారు? అందరూ వచ్చేస్తారు, నాది సెల్ అని ఇచ్చేస్తారు అందరికీ. ఎవరు ఏం చెప్తారు? ఏం సెల్లు, ఏం నెంబరు అని అడుగుతారు. చూసారా? అడిగిన వాళ్ళకి అది కరెక్ట్ అయితేనే ఇస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాయి అంటే ఎవడో ఏ ఆశీర్వాదం అని అడుగుతాడు. నాకు ఇది కావాలి, నా బిడ్డను పోగొట్టుకున్నా, నాకు బిడ్డ కావాలి, నా కుటుంబంలో సమాధానం పోయింది, సమాధానం కావాలి, నా ఆస్తి పోయింది, నాది తిరిగి అది నాకు కావాలి.
నా కోర్టు కేసులో నా డబ్బు ఇరక్కపోయింది, ఆఫీసులో నా జీతం ఇరక్కపోయింది, అది నాకు కావాలి అని అడిగి చూడండి. ఈ నెలలోనే దేవుడు తన అద్భుతాలు చేస్తాడు. మళ్ళీ ఈ నెల వచ్చినప్పుడు మీరు సాక్ష్యం చెప్పాలి. నమ్మదగిన దేవుడు ఉన్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని స్పష్టంగా చెప్పండి. అడిగితేనే ఇస్తానన్నాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు. అడగలేదు కాబట్టి దొరకలేదు అన్నాడు. చేతులెత్తి నాకు నీ సహాయం కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను ముందుకు సాగలేనయ్యా, మళ్ళీ ఏడుపుల సంవత్సరం నాకొద్దు, మళ్ళీ నష్టాల సంవత్సరం నాకొద్దు, ఆనందమైన సంవత్సరంగా చేయి, తృప్తి కలిగిన సంవత్సరంగా చేయి నాయన. నా బ్రతుకులో తృప్తి దయచేయి నాయన. నా భార్య బిడ్డలతో ఆనందించడానికి సహాయం చేయి, నా కుటుంబంతో సంతోషించడానికి సహాయం చేయి. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉన్నామయ్యా, మా కుటుంబాన్ని కట్టు నాయన. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. మేము ఆగి ఆలోచించుకొని ఏమేమి పోగొట్టుకున్నామో వాటి విషయమై నీకు విన్నపం చేసుకోవడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా తిరిగి పొందడానికి మాకు సహాయం చేయయ్యా. ఈ సంవత్సరం కడుపారా తిని సంతోషించే సంవత్సరంగా చేయి, స్తుతించే సంవత్సరంగా చేయి నాయన. శాపాలు మాకొద్దయ్యా, వేదన మాకొద్దయ్యా, మరణాలు మా ఇళ్లల్లో వద్దే వద్దయ్యా, విడిపోయిన కుటుంబాలుగా మమ్మల్ని ఉండనివ్వద్దయ్యా, చెదిరిపోయిన బిడ్డలుగా మా బిడ్డలు ఉండనివ్వద్దయ్యా, అప్పుల్లో పడి దొరలనివ్వద్దు నాయన, రుణ బాధలతో ఇరక్కుపోయిన స్థితిలో ఉండొద్దు నాయన. కష్టార్జితాన్ని దీవించు, మా సంపాదన ఆశీర్వదించు, మా రుణాలు తీరడానికి సహాయం చేయి. ఇక్కడ నిలబడిన ఒక్కొక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చూడాలయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడటం చూడాలయ్యా, చేసిన తప్పును విడిచిపెట్టడం చూడాలి ఆయన. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదం అయ్యా. అటు ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించము, నీ కృపతో నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహిమపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి.
విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరి వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే QR కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు,